పీర్జాదిగూడలో నెలకొన్న సాయి మందిరంలో బాబా మూర్తి స్ఫటిక శిలా సదృశమై తేజరిల్లుతుంది. మహాకర్పూర కళికలా గోచరమయ్యే సాయి దివ్యమూర్తిని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. సువిశాలమైన ముఖ మంటప మందిరంలో సాయినాథుని స్ఫటిక విగ్రహం స్ఫుటంగా సజీవ కళతో అలరారుతోంది. ఒకప్పుడు నిత్య చైతన్యమూర్తిగా భక్తుల మధ్య తిరుగాడిన సాయిబాబా నేడు శ్వేత శిలారూపంలో గోచరమవుతున్నాడు. ఆ చైతన్యం భక్త జనోద్ధరణం ఏమాత్రం వన్ని తరగలేదు. నేను అవ్యక్తుడను, అనంతుడను అని బాబా చెప్పిన సందేశం ప్రత్యక్షర సత్యం. భక్తజన సంరక్షణే ప్రధాన విధిగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న సాయి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. స్త్రీలు పురుషులు వేర్వేరు మార్గాలలో బారులు తీరి సాయి దర్శనాపేక్షతో ముక్తి పథగాములై ఉంటారు. తమ ఆశలకి ఆకాంక్షలకి అర్థాన్ని పరమార్థాన్ని చెప్పే సాయిని దర్శించుకొని భక్తి రసానుభూతికి లోనవుతారు. ప్రతినిత్యం 4 హారతులతో సాయి ఆరాధనా రీతి పరిఢవిల్లుతుంది. సాయి బాబా సాయి